కానీ ఇవాళ రికార్డులు బద్దలు కొడుతూ అన్ని అనుమానాలు తుత్తునియలు చేస్తూ వీళ్ళు చేస్తున్న పనికిమాలిన ప్రచారాన్ని అసలు సోదిలో కూడా లేకుండా చేస్తూ ఇవాళ ఒక్కొక్క ఎకరం ఇవాళ 100 కోట్ల రూపాయలకు వాడే పరిస్థితి హైదరాబాద్లో వచ్చింది అధ్యక్ష. ఇది ఊరికేనే డైలాగులు కొడితేనో బయట పోయి ధర్నాలు చేస్తేనో ఇట్లాంటివి జరగవు అధ్యక్ష. ఎప్పుడు జరుగుతాయంటే ఇట్లాంటి పరిణామాలు ఎప్పుడు సంభవిస్తాయంటే అద్భుతమైన పురోగతి ఒకవైపు, ఆ అద్భుతమైన పురోగతి కావాలంటే 2 కీలక అంశాలు అధ్యక్ష. స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్. ఈరోజు తెలంగాణ అదృష్టం అధ్యక్ష, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండి దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడమే తెలంగాణకు నిజంగా చెప్పాలంటే శ్రీరామ రక్ష అధ్యక్ష. అందువల్లనే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఈ కంపెనీలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇవాళ భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో చూస్తున్నాం అధ్యక్ష. ఏమవుతుంది అధ్యక్ష? హర్యానాలో గొప్ప ఐటీ సెంటర్ గుర్గాం నాశనం చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అక్కడ కూడా పనికిమాలిన మతం పేరు మీద పంచాయతీలు పెట్టి గబ్బు లేపి ఉన్న వాళ్ళని పారిపోయే విధంగా దరిద్రపు కార్యక్రమాలు. మణిపూర్లో ఏం జరుగుతుంది అధ్యక్ష? మతాల పేరు మీద మంటలు. అదృష్టం ఏంటంటే తెలంగాణలో ఈరోజు మతాల పంచాయతీలు లేవు, కులగజ్జి లేదు, కులపిచ్చి లేదు. దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు, అన్ని వర్గాలను సంతృప్తిపరిచే, అన్ని వర్గాలను విశ్వాసం తీసుకునే నాయకుడు, ఒక ఏబుల్ లీడర్ కేసీఆర్ ఉండడం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి అధ్యక్ష. ఈ విషయంలో ఎవరికి కూడా అనుమానం అక్కర్లేదు. ఇందులో ఒక మంత్రి గారో ఆయన పాలసీయో ఇది కాదు అధ్యక్ష. అల్టిమేట్గా మా లీడర్ ఇవాళ ఆయన కల్పిస్తున్న విశ్వాసం అన్ని వర్గాల్లో, దానివల్ల ఇవి సాకారం అవుతూ ఉన్నాయి. తప్పకుండా రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇవాళ దేశంలోని ఐటీ పురోగతి కంటే మన రాష్ట్రంలో ఐటీ పురోగతి 4 రెట్లు ఎక్కువ ఉందంటే దానికి ఖచ్చితంగా ఇక్కడున్న స్టేబుల్ లీడర్షిప్, స్టేబుల్ గవర్నెన్స్ అండ్ ఏబుల్ లీడర్షిప్ కారణం అని నేను విజ్ఞప్తి చేస్తూ, మరి చాలామంది మిత్రులు చాలా అడిగినారు అధ్యక్ష. ముఖ్యంగా మా జీవన్ రెడ్డి గారు అడిగినారు అధ్యక్ష. లాస్ట్ ఇయర్ ఒక చిన్న ఉదాహరణ చెప్తే మా ప్రతిపక్ష సోదరులు కూడా దీన్ని ఒప్పుకోక తప్పదు పాపం. ఎందుకంటే ఇవి నా లెక్కలు కావు. మీ కేంద్ర ప్రభుత్వం, మీ STPI సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా అంటారు అధ్యక్ష. వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది వాళ్ళు ఇచ్చిన లెక్క, నాస్కామ్ ఇచ్చిన లెక్క అధ్యక్ష. పోయిన ఒక్క సంవత్సరం అంటే గత సంవత్సరం 2021-22 సంవత్సరానికి గాను భారతదేశం మొత్తంలో 4,50,000 కొత్త టెక్నాలజీ రంగంలో కొత్త ఉద్యోగాలు సృష్టించబడితే అందులో భారతదేశంలోనే బెంగళూరును తోసిరాజని, బెంగళూరును వెనుకకు నెట్టేసి మొట్టమొదటి స్థానంలో 33% ఉద్యోగాలతో హైదరాబాద్ అగ్రభాగాన ఉంది అధ్యక్ష. తెలంగాణ అగ్రభాగాన ఉంది. అది లాస్ట్ ఇయర్. అవుట్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ క్రియేటెడ్ 33% టెక్నాలజీ జాబ్స్ ఇన్ ద కంట్రీ లాస్ట్ ఇయర్ వర్ క్రియేటెడ్ ఇన్ తెలంగాణ. దిస్ ఇయర్, ఈ సంవత్సరం అది ఇంకా పెరిగింది అధ్యక్ష. పోయిన సంవత్సరం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి 3 జాబుల్లో ఒకటి తెలంగాణ నుంచి వస్తే ఈ సంవత్సరం అధ్యక్ష మనందరం గర్వపడవచ్చు, సంతోషపడవచ్చు, సంతోషపడాలి కూడా. పార్టీలు ఏవైనా సంతోషపడాలి రాష్ట్రం బాగుపడ్డప్పుడు. ఈ సంవత్సరం అధ్యక్ష అంటే లాస్ట్ ఆర్థిక సంవత్సరం, అవుట్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ క్రియేటెడ్ ఇన్ ఇండియా, భారతదేశం మొత్తంలో సృష్టించబడ్డ టెక్నాలజీ రంగంలో సృష్టించబడ్డ జాబ్స్లో అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నా లెక్క కాదు, మా డబ్బా మేము కొట్టుకోవట్లేదు, STPI సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా, నాస్కామ్ చెప్పిన లెక్క ప్రకారం మొత్తం భారతదేశంలో సృష్టించబడ్డ టెక్నాలజీ జాబ్స్లో 44% ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలంగాణ. 44%. 33 లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 44%. అధ్యక్ష కొంతమంది మాట్లాడుతుంటారు ఇదేందో జరిగిపోతుంది, అదేందో జరిగిపోతుంది. అధ్యక్ష ఇలా రజనీకాంత్ గారు వచ్చి చెప్తున్నారు అధ్యక్ష, సూపర్ స్టార్ రజనీకాంత్. నేను 20 ఏళ్ల తర్వాత వచ్చిన హైదరాబాద్కు వస్తే నాకు అర్థం కాలేదు, ఒకసారి నేను హైదరాబాద్లో ఉన్నానా, భారతదేశంలో ఉన్నానా, న్యూయార్క్లో ఉన్నానా అని సూపర్ స్టార్ రజనీకాంత్కి అర్థమవుతుంది. కానీ ఇక్కడున్న మా కొంతమంది మా గౌరవ సభ్యులకు మాత్రం ఇంకా కూడా కళ్ళు తెరుచుకోవడం లేదు అధ్యక్ష. వారు కూడా దయచేసి కంటి వెలుగులో ఒకసారి చూపెట్టుకుంటే చాలా బాగుంటుంది. మంచి కార్యక్రమం, దాన్ని కూడా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష హైదరాబాద్లో ఐటీ కొంతమంది చెప్పుకుంటారు అధ్యక్ష, మేమే తెచ్చినాం, మేమే చేసినాం. మేము అట్లా చెప్పుకోం అధ్యక్ష. 1987లో అధ్యక్ష మొట్టమొదటి ఐటీ బిల్డింగ్ వచ్చింది హైదరాబాద్లో. 1987 ఇంటర్గ్రాఫ్ అని ఒక అద్భుతమైన బిల్డింగ్ బేగంపేటలో ఉంటుంది సార్. మనం ఆ రోడ్ ఎమ్మడ పోయేటోళ్ళు, నిజామాబాద్ వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు, సిరిసిల్లోళ్ళు ఎవరివైనా కనబడుతుంది. ఆ జిల్లాలో పోయేటోళ్ళు ఎవరికైనా తెలుస్తుంది, మా కామారెడ్డి కానీ ఇంకెటు పోయేటోళ్ళైనా. ఇంటర్గ్రాఫ్ అని మొదటి బిల్డింగ్ వచ్చింది అధ్యక్ష 87లో. 87 నుంచి 2014 వరకు, 87 నుంచి 2014 వరకు 27 సంవత్సరాల్లో మొత్తం ఐటీ రంగం యొక్క పురోగతి పరిమాణం ఎంత, ఎగుమతుల యొక్క పరిమాణం ఎంత అంటే కరెక్ట్గా 56,000 కోట్ల అధ్యక్ష. మనం అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 56,000 కోట్లు ఐటీ ఎగుమతులు 27 ఏళ్లలో. కానీ ఒకే ఒక్క సంవత్సరం లాస్ట్ ఇయర్
21, 22, 22, 23కి తేడా చూస్తే అధ్యక్ష ఐటీ ఎగుమతుల్లో ఒకే ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం మన ఐటీ రంగం యొక్క సహకారంతో ఒక్క సంవత్సరంలోనే 57,707 కోట్ల ఐటీ ఎగుమతులు సాధించింది మన రాష్ట్రం. 27 ఏళ్లలో జరిగింది ఒకే ఒక్క సంవత్సరంలో ఇలా చేసి చూపెట్టింది కేసీఆర్ నాయకత్వం అధ్యక్ష. ఇది దక్షత గల, సమర్థత గల ప్రభుత్వం అంటే ఇట్లాంటి ఫలితాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి అధ్యక్ష. మిత్రుడు అడిగినారు ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీసుకుపోతారా అని అడిగినారు అధ్యక్ష. నేను మా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు మొన్న ఏదో ప్రోగ్రాంకు పిలిస్తే పట్టాలు వంచేది ఉంటే పోయిన అధ్యక్ష. పట్టణంలో ఏదో పట్టాలు ఇవ్వాలా, మీరు మున్సిపల్ మినిస్టర్ రండి అంటే పోయినా. పోతే చిన్నయ్య గారు ఏమన్నారంటే, అన్న మా దగ్గర 2 ఐటీ కంపెనీలు ఉన్నాయి బెల్లంపల్లిలా, నువ్వు విజిట్ చేయాలి అన్నాడు. నేను నమ్మలే అధ్యక్ష. ఏదో మా చిన్న నన్ను ఊరికేనన్నా గోల్ తిప్పుతున్నాడు అనుకొని సరే వస్తా, కానీ నిజమా అన్న. మీరు నమ్మరు అధ్యక్ష, నేను చెప్తే ఇప్పుడు ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ లేదు బెల్లంపల్లిలో. సింగరేణి బెల్ట్ హైదరాబాద్కి వెళ్ళి 200 కిలోమీటర్ 250 కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర. అట్లాంటి బెల్లంపల్లిలో 2 ఐటీ కంపెనీల్లో ఈరోజు ఒక కంపెనీ పేరు సనాతన అనలిటిక్స్, ఇంకో కంపెనీ పేరు వాల్యూ పిచ్. లోకల్ పిల్లలు ఒక ఆయన వెంకటరమణ అని, ఇంకొక 4 బ్రదర్స్ అధ్యక్ష, సాయినాథ రాజు, శ్రీరంగరాజు, ఇంకో 2 రాజు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు 4. 300 మంది పిల్లలకు అక్కడ కొలువులు కల్పిస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను నమ్మలేదు పోయి చూస్తే. అట్లా ఈరోజు మా రాజేంద్రన్న కూడా ఒప్పుకోవాలి. హుజూరాబాద్కు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మేమిద్దరం పోయినాం. అక్కడ కూడా ఒక ఐటీ కంపెనీ ప్రారంభించి వచ్చినాం. ఆనాడు ఆయన మంత్రిగా ఇక్కడ ఉండే అధ్యక్ష. ఇలా మరి అది ఉందో కంపెనీ బంద్ అయిందో మరి తెలియదు, బంద్ చేసిండ్రు. అది మీరు బీజేపీలో కూడా బంద్ అయినట్టుంది. అయితే అధ్యక్ష అదొకటే కాదు, కోరుట్లలో కూడా అధ్యక్ష, మా విద్యాసాగర్ గారు ఇక్కడే ఉన్నారు, కోరుట్లలో కూడా బ్రహ్మాండంగా అక్కడ కూడా ఒక కంపెనీ వచ్చింది అధ్యక్ష. ఇట్లా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మా మిత్రుల పరకాల్లో కూడా వచ్చింది అధ్యక్ష. మా మిత్రులు కొంతమంది తాపత్రయపడతా ఉన్నారు మా దగ్గర కూడా రావాలని. ఇవాళ సిద్దిపేటలో, నిజామాబాద్లో, మహబూబ్ నగర్లో, ఖమ్మంలో, అదే మాదిరిగా మన కరీంనగర్లో చాలా పెద్ద ఎత్తున ఐటీ హబ్స్ కట్టినాం అధ్యక్ష. భవిష్యత్తులో మా మిత్రుడు కోరుకంటి చంద్ర గారు అడుగుతా ఉన్నారు, రామగుండంలో కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం. మొన్న ఆయన కూడా పాపం అమెరికా దాకా పోయినాడు, పోయి అక్కడ కూడా చాలా ప్రయత్నం చేసి చాలా కంపెనీలను కలుసుకొని కోరుకంటి చంద్ర గారు తప్పకుండా మా దగ్గర రావాలంటే అక్కడ పిల్లలు కూడా కొంతమంది ఒప్పుకున్నారు అధ్యక్ష. తప్పకుండా అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. అదే మాదిరిగా చాలా పట్టణాలకు కూడా విస్తరించాలనే ప్రణాళికలు ఉన్నాయి అధ్యక్ష. కానీ నేను మిత్రులను ఒకటే కోరుతా ఉన్నా, మీరు కూడా దయచేసి ఇక్కడ నుంచి పోయి స్థిరపడ్డ మన పిల్లలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని సంప్రదించండి. వాళ్ళందరికీ కూడా ఇవాళ అక్కడ ఐటీ టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది, దానికి చాలా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తాము. మా గంగుల కమలాకర్ గారు కూడా అమెరికా దాకా పోయి ఆయన కూడా చాలా ఎఫర్ట్ పెట్టి అక్కడ ఉండే ఎన్ఆర్ఐలను కలుసుకొని కరీంనగర్ ఐటీ హబ్ను కూడా బాగా నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రకంగా కొంత తోడ్పాటు మాకు ఎమ్మెల్యేల నుంచి కూడా కావాలా, తప్పకుండా వారు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. సైబర్ సెక్యూరిటీ గురించి అడిగారు మన జీవన్ రెడ్డి గారు. సార్, సైబర్ సెక్యూరిటీ విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని సంప్రదిస్తే వారికి చెప్పాము అధ్యక్ష, సైబర్ క్రైమ్ మీద తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బి ద ఫస్ట్ స్టేట్ టు కమ్అట్ విత్ అ లెజిస్లేషన్. ఆల్రెడీ నల్సార్ వాళ్ళు తయారు చేస్తున్నారు, తప్పకుండా ఆ లెజిస్లేషన్ కూడా తీసుకొస్తాం అధ్యక్ష. భగత్ గారు కూడా అడిగారు అధ్యక్ష, మన స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు కావాలని. భగత్ గారు, మా ప్రయత్నం అంతా స్థానిక పిల్లల కోసమే, వారి కోసమే టాస్క్ పెట్టింది, వారి కోసమే నైపుణ్య శిక్షణ ఇస్తుంది. తప్పకుండా స్థానిక పిల్లలకు నల్గొండలో ఐటీ టవర్ ప్రారంభించబోతా ఉన్నాం ఈ మాసంలోనే. నల్గొండ ఐటీ టవర్లో సొనాటా సాఫ్ట్వేర్ అనే కంపెనీ వచ్చింది. వాళ్ళు ఆ ఒకే ఒక్క కంపెనీ 200 మందికి ఉద్యోగాలు సృష్టించబోతా ఉంది. అది చాలా ప్రముఖమైన కంపెనీ. అట్లా స్థానిక పిల్లల్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళకే తర్ఫీదునిచ్చి నైపుణ్య శిక్షణ పెంచి ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గణేష్ గారు, ఇంకా హైదరాబాద్లో కేవలం పశ్చిమ ప్రాంతమే కాదు ఇతర ప్రాంతాలు అన్నారు. ఇప్పటికే గ్రిడ్ పాలసీ అని తీసుకొచ్చాము అధ్యక్ష, ట్రై చేస్తున్నాము, చాలా కష్టపడతా ఉన్నాము. వేరే ప్రాంతాలకు కూడా విస్తరించాలి, హైదరాబాద్లో ఒకవైపే ఉండకూడదని. అందులో భాగంగా జెన్పాక్ట్ అనే ఒక కంపెనీ ఒక దాదాపు 15 లక్షల స్క్వేర్ ఫీట్లలో ఉప్పల్లో కొత్త బిల్డింగ్ కడతా ఉన్నారు. అక్కడ కూడా దాదాపు 15,000 మంది పనిచేయబోతా ఉన్నారు. ఇంకా కొంతమంది కూడా వస్తూ ఉన్నారు, మనకి ఆదిబట్ల వైపు కూడా వస్తూ ఉన్నారు. తప్పకుండా వాటిని కూడా ప్రోత్సహిస్తాం అధ్యక్ష. సాటిలైట్ టౌన్స్ ఉన్నాయా అన్నారు. సాటిలైట్ టౌన్షిప్ పాలసీ ఆల్రెడీ ఇదే అసెంబ్లీలో తీసుకొచ్చినాం, తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం. లివ్, వర్క్, లెర్న్, ప్లే అనే కాన్సెప్ట్లో ఎంకరేజ్ చేస్తాం అధ్యక్ష. మా మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగారు, మన ఓల్డ్ సిటీ హైదరాబాద్లో ఏం చేస్తున్నారని. अकबर साहब, पिछली बार मैंने वादा किया था, सीएम सर ने हाँ कर दिया और हमारे भाई R&B मिनिस्टर ने भी ज़मीन दे दिया हमें 12 एकड़ का ज़मीन, तो उसमें हमने टेंडर बुला लिया, टेंडर भी फाइनलाइज हो गया. मलकपेट में तंगे बुनियाद करना है आईटी हब का. जल्द से जल्द आता हूँ मैं, बस इंतजार कर रहे हैं, इंतजाम कर रहे हैं कुछ MOUs का. अच्छे कंपनीज लाए, 2-4 कंपनी फाइनल हो गया, बट मैं देख रहा हूँ कि 5-6 अच्छे कंपनी आ जाए.
ताकि जिस दिन संगे बुनियाद हो जाएगा उसी दिन एमओयू भी करे, ऐलान भी करे कि यहां पे बच्चों को रोजगार मिलेगा और आईटी ओल्ड सिटी ऑफ हैदराबाद में भी आईटी आ जाएगा। ये हमारी जिम्मेदारी है। और साथ ही साथ एकदम वहीं पे मेट्रो का स्टेशन भी है, तो अलाइन करने की कोशिश भी कर रहे हैं। एक जबरदस्त बिल्डिंग बनाएंगे, आपको मुतमईन करेंगे। साथ ही साथ आपने पूछा आज कि टी प्राइम के बारे में क्या हुआ, मैं थोड़ा उसका जानकारी लेके मैं इसी असेंबली सेशन में मैं आपको वादा करता हूं, इसी असेंबली सेशन में आपको मैं ज्यादा डिटेल दूंगा। आज मेरे इंडस्ट्रीज डिपार्टमेंट वाले यहां पे नहीं है, थोड़ा डिटेल लेके मैं आपको तफसील में बोलूंगा। साथ ही साथ आपने पूछा कि बच्चे परसेंटेज क्या इसमें है। फिलहाल मैं ये कह सकता हूं कि जहां कहीं भी गवर्नमेंट ने इंफ्रास्ट्रक्चर बनाया, जैसे प्लग एंड प्ले फैसिलिटीज है, हम कोशिश ये कर रहे हैं कि एवरी सेक्शन ऑफ द सोसाइटी गेट्स टू बी अ पार्ट ऑफ इट। आई डोंट हैव इमीडिएट आंसर्स ऑन हाउ मच परसेंटेज इज बीइंग गिवन, आई विल बी ऑनेस्ट विथ यू, बट आई विल सर्टनली कम बैक टू यू इन राइटिंग। मैं जवाब दूंगा आपको इन राइटिंग, मैं आपको पहुंचा दूंगा। I hope that satisfies you. Thank you. Question number 1256, Minister for Schedule. A couple of times, unfortunately, the kind of progress I also wanted has not come about. I also do regret, sir. But मैं अकबर साहब से वादा करता हूँ, अकबर साहब जिस दिन ये काम की शुरुआत हुई थी, आप जवान थे, आज इतने जवान नहीं रहे। मैं भी शायद तब जवान था, आज मैं भी बूढ़ा हो गया। आपकी बेटी तो अभी बैरिस्टर बन गई, मेरा बेटा अभी कॉलेज जाने को है। तो उम्मीद करता हूं और मैं वादा भी कर रहा हूं, हमारे सारे के सारे डिपार्टमेंट के पूरे इंपॉर्टेंट ऑफिसर यहाँ बैठे हैं, मैं सिल्वर जुबली तो नहीं मनाने दूंगा आपको, ये पक्का बोल रहा हूं मैं। सिल्वर जुबली तो अगर मनाएंगे तो शानदार तरीके से चार मीनार के इर्द गिर्द वहीं पे एक जबरदस्त जलसा करेंगे, और ऐसा जलसा करेंगे ताकि पूरा हैदराबाद वहां आएगा और जरूर एक सबको एक खुश करने की एक अच्छा एक माहौल बना के करेंगे, ये वादा करता हूं। जैसा आपने कहा कौन फंड्स कौन दे रहा है, आपने पूछा सर, सो फार GHMC has been supporting through QQSUDA. We've also given some money from government, but we've also taken money from HMDA for restoration of heritage sites. पिछली बार जब हमारी मीटिंग हुई थी, then immediately on your request, on the request of Honorable MP Hyderabad, I had released 150 crore from HMDA specifically for road widening in the 7 constituencies and especially those abutting Charminar. I would also like to come on record here and tell you, sir, as you have requested now, I am going to announce another 100 crores from HMDA will be deposited immediately into the account of QQSUDA so that they can take up works without any hitch. I assure you of that. बाकी जो सवाल आपने अभी पूछा आपने, उसमें मैं बताना चाहता हूं आपको, yes, you are right, the project was conceptualized and initial plans were drawn up in 2001, and it has been delayed. Without a question, it has been delayed, and it's actually a matter of great regret. And personally also I feel that I've let down the people of older part of the Hyderabad. But I would also like to assure you that we are making sincere efforts. In fact, let me just quickly bring you up to speed. Outer Ring Road to a length of almost 5.4 kilometers and Inner Ring Road to a length of almost 2.3 kilometers has been completed. In addition, 4 slip roads were identified and they have taken up for formation. Out of them, 2 roads are completed and 2 roads are under progress. Especially Gulzar House to Royal Function Hall is completed. 124 properties were acquired there. Charminar Traffic Police Station to Kali Kaman at BSNL, 24 properties में से 17 प्रॉपर्टी एक्वायर किए गए और ये भी अभी प्रोग्रेस में है. लाड़ बाजार टू मिट्टी का शहर जो है 10 प्रॉपर्टीज अवार्ड पास हो गया, बट एक कोर्ट का स्टे आ गया, इस वास्ते थोड़ा दिक्कत हो रही, बट वी ट्राइंग टू गेट द स्टे वेकेटेड. मक्का मस्जिद टू महजरीन कैंप और टू जुला खान मार्केट 2 प्रॉपर्टीज बिलोंगिंग टू माइनॉरिटीज डिपार्टमेंट. अनफॉर्चुनेटली थोड़ा उसमें दिक्कत हो रही, बट हमारी गवर्नमेंट की डिपार्टमेंट है, बात करके वो भी कंसेंट ले लेंगे. मैं अरविंद साहब को कहता हूं आज ही बात करें. साथ ही साथ आपने जो कहा वर्क्स अभी तक कंप्लीट हुए, तो 8 आपने जैसा कहा कंप्लीट हुए, सही बात है. और कुल मिला के प्रोजेक्ट का कॉस्ट जो है, देयर वाज स्लाइट करेक्शन आई वुड लाइक टू मेक. द टोटल एस्टिमेट ऑफ द एंटायर कॉस्ट ऑफ द प्रोजेक्ट एज ऑन टुडे, आई एम नॉट सेइंग इफ देयर आर न्यू एलिमेंट्स दैट नीड टू बी एडेड विल नॉट ऐड, ऐसा मैं नहीं कह रहा हूं, बट अभी तक द टोटल वर्क एस्टिमेटेड इन प्रोग्रेस और टेंडर स्टेज में जितने हैं, कुल मिला के 353 करोड़ 33 लाख का है. और इसमें से जैसा आपने कहा 8 काम पूरे हो गए, जिसका अभी तक खर्चा हुआ 29.63 करोड़. वर्क इन प्रोग्रेस ऑलमोस्ट 9 वर्क्स आर इन प्रोग्रेस, उसके लिए 93.7 करोड़
93.70, which is 93 crore 70 lakhs will be expended. Works to be taken up. Let me just give you a quick update on all the works that will also be taken up. Construction of iconic pedestrianization bridge from Salarjung Museum to Afzalganj Library on Musi River at 40 crore. आपने पूछा एक करेंगे या तीन करेंगे, हम दो कर रहे हैं. एक तो है कंस्ट्रक्शन ऑफ आइकॉनिक ब्रिज फ्रॉम सालारजंग म्यूजियम टू अफजलगंज लाइब्रेरी, दूसरा है फ्रॉम ईस्टर्न साइड ऑफ नया पुल ऑन मूसी रिवर, ये दोनों भी कर रहे हैं 40-40 करोड़. साथ ही साथ फसाद डेवलपमेंट कर रहे हैं लाड बाजार, इसका अभी टेंडर अभी बुलाया गया, 36.36 करोड़ है. साथ ही साथ हम लोग खुर्शीद जा देवडी जो हुसैनी आलम एरिया में है, उसका 12 करोड़ के साथ अपलिफ्टमेंट कर रहे हैं. आपने कहा मल्टी लेवल कार पार्क जो चार मीनार बस स्टैंड पे करें, उसमें थोड़ा कमर्शियल एलिमेंट भी लाएं ताकि वो सस्टेनेबल हो जाए. अच्छी बात है, अच्छी एडवाइस है, विल सर्टनली कंसिडर इट. इनफैक्ट हम लोग नामपल्ली में एक कर रहे हैं ऑलरेडी, उसी मॉडल में बुला लेंगे. अब टेंडर भी बुलाएं, हमारे जियाउद्दीन यहीं पे है, जी साहब ANC गारू, सो हमें उनसे भी दरख्वास्त करूंगा कि कमर्शियल एलिमेंट लाइए ताकि इट बिकम्स वायबल एंड इट बिकम्स ईजी टू एग्जीक्यूट ऑल्सो. साथ ही साथ एक और मल्टी लेवल कार पार्किंग एट ओल्ड पेंशन पेमेंट ऑफिस खिलवत, 47 crore 95 lakhs. Unfortunately, despite our best efforts, we did not receive active interest. इसमें भी कमर्शियल एलिमेंट लाएंगे ताकि कम से कम इट बिकम्स वायबल, कोई आए बिडर ताकि उसको भी लगे कि इसमें आमदनी भी मिलेगी, तो ये भी कोशिश करेंगे. दोनों भी आप प्री बिड भी बुलाइए, कुछ लोगों को बुलाइए, अगर आपके नजरिए में कोई है who can get this work done like how we are doing Nampalli, please also invite them. It will be a transparent bid. साथ ही साथ आपसे मैं ये भी वादा कर रहा हूं, we have been focused on restoration of some of the most beautiful heritage structures of Hyderabad. मोज़म जाही मार्केट एक ऐसी बेहतरीन एक इमारत है, एक ऐसी एक स्ट्रक्चर है जिसको भी हमने पूरी तरह से फुलफिल किया. एंड वी आर ऑल्सो फोकस्ड ऑन अदर रेस्टोरेशन. आर ड्रीम एंड आर जॉब. अकबर साहब, आपने कहा कि सिल्वर जुबली, आप भी जानते हैं, मैं भी जानता हूं, हमारे ऐवान में जो बैठे हमारे कांग्रेस और बीजेपी के साथियां हैं वो भी जानते हैं. फिर अगली बार भी KCR साहब ही चीफ मिनिस्टर बनेंगे, तीसरी बार भी वही जीतेंगे, सबको ही जानता है. बोलते बाहर कुछ और है. मैं आपको वादा कर रहा हूं 100% पूरा करेंगे. और साथ ही साथ जैसा मैंने कहा, ऑल द हेरिटेज स्ट्रक्चर्स एंड मोस्ट इंपॉर्टेंटली वी आर कमिटेड टू ब्रिंगिंग वर्ल्ड हेरिटेज टैग टू द सिटी ऑफ हैदराबाद. हमने ऑलरेडी कोशिश करके कुतुब शाही टूम्स के लिए वी गॉट दैट टैग फॉर वर्ल्ड हेरिटेज स्ट्रक्चर का टैग हमने लाया. चार मीनार और साथ ही साथ जितने भी हमारे हकीकी हैदराबाद में जितने भी इमारत है, जितने भी शानदार इमारत है, उसके बारे में भी हम कोशिश लगातार कर रहे हैं. और 100 करोड़ जैसा आपने पूछा, मैं ऐलान कर रहा हूं, HMDA के जरिए मैं इमीडिएटली डिपॉजिट करवाता हूं आज या कल में, और तुरंत बाकी काम भी तेजी से दौड़ाने की कोशिश करेंगे. और 24 के अंत तक आपको सिल्वर जुबली बिल्कुल नहीं मनाने देंगे, और 24 के अंत तक इस काम को मुतमईन करेंगे और इस काम को मुकम्मल करेंगे, आपको मुतमईन करेंगे. शुक्रिया. क्वेश्चन नंबर 1 2 Sir, Honorable Speaker, sir, through you.